మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ వినే ఉంటారు, మళ్ళీ కొన్ని కంపెనీస్ ఏమంటారు స్కామ్స్ కూడా వినే ఉంటారు. అందులో మెయిన్గా ఫరెవర్ కంపెనీ అండ్ వెస్టీజ్ కంపెనీ గురించి మనం ఎక్స్పోజ్ చేద్దామండి ఈరోజు. అంటే ఈ కంపెనీ మనం ఫస్ట్ కాంటాక్ట్ అవుతాం. మనం అమౌంట్ కోసం, మనం అమౌంట్ గురించి, జాబ్ గురించి మనం కాంటాక్ట్ అవుతాం ఫస్ట్ వీళ్ళని. కాంటాక్ట్ అయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ఒక 2-3 జూమ్ క్లాస్ ఉన్నాయి, మాస్టర్ క్లాసులు ఉన్నాయి, 2-3 జూమ్ క్లాసెస్ వినండి అని చెప్పి మనకు మెల్లగా చెప్తారు. మెల్లగా చెప్పిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సార్, ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతనే నెక్స్ట్ ప్రాసెస్ అవుతుంది అని చెప్పి మనకు మెల్లమెల్లగా మనకు ఎక్కిస్తారు. మెల్లమెల్లగా మైండ్కి ఎక్కిస్తారు. ఎక్కించిన తర్వాత ఏం చెప్తారంటే, ఫస్ట్ జూమ్ క్లాస్ జాయిన్ అవుతాం. ఫస్ట్ క్లాస్ జూమ్ క్లాస్ జాయిన్ తర్వాత వాళ్ళు ఏం చెప్తారంటే అందులో వాళ్ళు ఇంత పెద్ద పొజిషన్కి ఎలా వచ్చారు, ఇన్ని లక్షలు ఎలా సంపాదిస్తున్నారు, ఇన్ని కార్లు ఎలా ఉన్నారు అని చెప్పి మనకు మెయిన్గా బ్రెయిన్కి ఇంజెక్ట్ చేస్తారు. మెయిన్గా బ్రెయిన్కి ఇంజెక్ట్ చేసిన తర్వాత మనీని ఇంజెక్ట్ చేస్తారు. మనీని మొత్తం మనకు బ్రెయిన్కి మొత్తం ఇంజెక్ట్ చేస్తారు, మ్యానిపులేట్ చేసి మనకు మొత్తం ఇంజెక్ట్ చేసేస్తారు. తర్వాత మనమేమనుకుంటాము, అరే అమౌంట్ కట్టేస్తే మనం కూడా ఏమన్నా ఏదైనా ఒకటి సంపాదించవచ్చు కదా, పేరెంట్స్ మీద డిపెండ్ మనం మిడిల్ క్లాస్ కదా, మిడిల్ క్లాస్ మన మెంటాలిటీ ఏముంటుంది, మనం ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు అని చెప్పి మనం ఏం చెప్తాం, 10,000-20,000 కడతాం. కట్టిన తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే, మెల్లమెల్లగా ఏం అర్థమవుతుంది, అది ప్రొడక్ట్స్ అమ్మిపిస్తేనే మనకు అమౌంట్ వస్తాయి, ప్రొడక్ట్స్ అమ్మిపిస్తేనే అమౌంట్ వస్తాయి మనకు, అదొకటి మనకు క్లారిటీ వస్తుంది. తర్వాత ఏం చెప్తాము, బయట చెప్పలేము, లోపల చెప్పలేము, ఎవరికి ఇంకోటి ఏం చెప్తారంటే, ఇప్పుడు మీరు జాయిన్ అయితే ఇప్పుడే జాయిన్ కావండి, మళ్ళీ ఆపర్చునిటీ కోల్పోతారు, మళ్ళీ తర్వాత మీ ఫ్రెండ్స్ ఒక 1 year తర్వాత చూస్తే తర్వాత మీరే వస్తారు, తర్వాత 1 year తర్వాత మీరే వస్తారని చెప్పి మనకు మొత్తం ఇంజెక్ట్ చేసేస్తారు మనల్ని. ఇది కేవలం అవేర్నెస్ వీడియోనే, ఎమోషనల్ డెసిషన్ తీసుకోకండి, ఈజీ మనీకి అలవాటు పడకండి. ఈజీ మనీ ఎప్పుడు వచ్చినా మనకు ఫాస్ట్గానే వెళ్ళిపోతుంది తప్ప మన దగ్గర ఉండదు. మన హార్డ్ వర్క్ చేసిన మనీ మనతో ఉంటుంది. ఈజీ మనీ ఎప్పుడు మన దగ్గర ఉండదు, దానికి అలవాటు పడకండి. ఎమోషనల్ డెసిషన్ తీసుకోకండి, మంచి డెసిషన్ తీసుకోండి, మంచి ప్రోడక్ట్స్ని ఆలోచించండి, ఏమేమి ఉందో చూడండి, ఫస్ట్ చూసిన తర్వాత డెసిషన్ తీసుకోండి. ఇందులో మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, ఫ్రెండ్స్ కూడా ఈ స్కామ్లో గురయ్యారు. ఆ రికార్డింగ్స్ కూడా ఉన్నాయి, నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఆ రికార్డింగ్స్ అన్నీ ఉన్నాయి నా దగ్గర, ఆ రికార్డింగ్స్ అన్ని నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఈ వీడియో నచ్చితే ఫాలో చేయండి, లైక్ చేయండి. మెయిన్గా మన నెక్స్ట్ మిడిల్ క్లాస్ స్కామ్లో ఇరుక్కోక ముందే వీడియో షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి.